మత్తయి సువార్త 19:27 పేతురు అంటున్నాడు, పేతురు మేము సమస్తము విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నా మాకేం దొరుకుతుంది అని. నిజమే, ఈ లోకంలో ప్రతి ఒక్కరము కూడా ఇలాగే ఆలోచిస్తాము. మీరు ఏదైనా ఎవరికైనా ఒక సహాయం అడిగారంటే వారు ఈ రోజుల్లో ఏమంటున్నారంటే మాకేమి లాభము, మన పరిస్థితి బాగోక ఎవరికైనా మనము ఏదైనా చేయాలంటే మాకు లాభము లేనిదే మీకేమీ చేయము అంటున్నారు. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక పనికి ఏదో ఒక లాభం ఆలోచిస్తారు. ఇప్పుడు నేను పనిలోకి వెళ్తున్నాను, పనిలోకి వెళ్ళినప్పుడు నాకు ఒక లాభం కావాలి అంటే ఒక జీతం అనేది కావాలి. మనందరం అలా చేస్తాం కదా. ఒక పని ఏదైనా ఎంచుకున్నామంటే దాంట్లో మనం ఏదైనా లాభాన్ని ఎంచితేనే అది చేస్తాము. నాకు ప్రయోజనం ఏమిటి అంటారు. నిజమే, పేతురు గారు కూడా చక్కటి మాట మాట్లాడుతున్నారు, నాకు లాభం ఏమిటి అని. భక్తి చేసినప్పుడు మేమేంటి అనేది ప్రశ్నిస్తున్నారు. అప్పుడు దేవుడు చక్కని మాట మాట్లాడుతున్నారు, ఇశ్రాయేలు ప్రజలను ఏలుబడి చేయుటకు మీరే పెద్దలుగా ఉన్నారు అంటున్నారు. నా ప్రియమైన సహోదరుడా, నీకు లాభం ఉంది, నాకు లాభం ఉంది. ఏమిటో తెలుసా? నిత్య జీవంలో అర్హత లేని నన్ను నిన్ను కూడా కూర్చుని పెట్టడానికి ఆయన విలువైన ప్రాణాన్ని దేవుడు మన కొరకు ధారపోచి ఆ రాజ్యాన్ని మనకిస్తున్నాడు. ఇంతకంటే లాభాన్ని నువ్వు ఆశించిన